హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! హ్యాపీగా వారమంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ ఈ స్పైసీ అండ్ స్వీట్స్ కోసం మనం తయారు చేసుకుంటూ ఉన్నాం కదా. చాలా అద్భుతంగా వస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా చక్కటి ఒక స్పైసీ డిష్ని, ఒక స్వీట్ డిష్ని మనం తయారు చేసుకోబోతున్నాం. స్పైసీ డిష్ ఏమో అద్భుతమైన చికెన్ తోటి తయారు చేసుకోబోతున్నాము. అది మామూలు స్పైసీ కాదు, చాలా చాలా స్పైసీ. మనం తయారు చేసుకోబోతున్న ఆ స్పైసీ డిష్ పేరు ఏంటంటే అల్ట్రా స్పైసీ బఫెలో వింగ్స్. ఈ అల్ట్రా స్పైసీ బఫెలో వింగ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పేస్ట్, బ్రౌన్ షుగర్, ఒక మిరపకాయ, పండు మిరపకాయ ఒకటి, WC సాస్, టొమాటో కచప్, చికెన్ వింగ్స్, గార్లిక్ పౌడర్, స్పైస్ మిక్స్, అలాగే వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా తేనె. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. ఈ స్పైస్ మిక్స్లో ఏంటంటే రకరకాల స్పైసెస్ అన్నీ కూడా కలిపి మిక్సింగ్ ఉంటుందన్నమాట. దీంట్లో దాదాపుగా 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీంట్లో ప్రధానమైనది అయితే మాత్రం మన ఎండుమిరపకాయల పొడి ఉంటుంది. ఎండుమిరపకాయల పొడి ఉంటుంది, అలాగే ఉల్లిపాయ పొడి ఉంటుంది, దాంతోపాటుగానే థైము, పార్స్లీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనకు కనుక ఆల్ స్పైస్ మిక్స్ దొరకలేదు అనుకుంటే మాత్రం చిల్లీ పౌడర్ కానీ పాప్రికా పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చు. మిగిలిన స్పైసెస్ మనకి ఏవైతే కావాలనుకుంటామో వాటన్నింటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే చెప్పాం కదా, అల్ట్రా స్పైసీ బఫెలో వింగ్స్ అని చెప్పి అంటున్నాము. కానీ నిజంగానే దీని నామం నిజానికి అమెరికాలో అలాంటి ప్లేసెస్లో కూడా బాగా రెప్యూటెడ్ నేమ్ ఏంటంటే సూసైడ్ చికెన్ వింగ్స్ అంటారు. నిజంగానే ఆ సూసైడ్ చేసుకున్నంత స్పైసీగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు అలా అంటుంటారు. మనం కూడా చూడొచ్చు ఇంగ్రీడియంట్స్లో బోల్డ్ అని కారం వచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం అనమాట. గార్లిక్లో కారం ఉంటుంది, పండుమిరపకాయలో కారం ఉంటుంది, నెక్స్ట్ అదే కాకుండా ఇంకా కారం వచ్చే పదార్థాలు స్పైస్ మిక్స్ తీసుకున్నాం. దాంతోపాటుగానే టొబాస్కో సాస్ వాడతాము. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా కారం వచ్చే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఫస్ట్ గార్లిక్ని చాప్ చేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ప్యాన్లో వేసేసుకొని చక్కటి సాస్ లాగా తయారు చేసుకొని ఆ సాస్లో చికెన్ వింగ్స్ వేసేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. కుక్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అది కుకింగ్ ప్రాసెస్ దీన్ని మొత్తం 3 రకాలుగా కుక్ చేసుకోవచ్చు. బేసిక్గా చూసినట్లయితే మనం ఇప్పుడు చేసుకోబోతుంది ఒక రకం అయితే, ఇది కాకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని చక్కటి మ్యారినేడ్ తయారు చేసుకొని ఆ మ్యారినేడ్లో చికెన్ వింగ్స్ వేసి ఆ వింగ్స్ని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్లో వేసుకోవచ్చు. షాలో ఫ్రై ఆర్ డీప్ ఫ్రై 2 రకాలుగాను చేసుకోవచ్చు అనమాట. లేదంటే చికెన్ వింగ్స్ని సపరేట్గా అలాగే కుక్ చేసేసుకొని ఆ తర్వాత ఈ సాస్లో వేసి మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఏం చేస్తున్నామంటే మొత్తం సాస్ అంతటిని కూడా ప్రిపేర్ చేసుకొని దాంట్లో చికెన్ యాడ్ చేసుకొని చేసుకుంటాం అనమాట. అంటే మన క్లాసిక్ చికెన్ వండే పద్ధతి ఉంటుంది కదా, దానికి దగ్గరలో ఉంటుంది ఇది. అదే స్టైల్లో మనం వండుకోబోతున్నాం. ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ ముందుకెళ్తుంది. గార్లిక్ ఫ్రై చేసుకున్నాం, తర్వాత 1 by 1 అవన్నీ కూడా వేసుకోవచ్చు. కుకింగ్ ప్రాసెస్ రెడీ చేసుకోవచ్చు. తర్వాత చిల్లీ మరీ పూర్తిగా వేసినట్టయితే ఎక్కువైపోద్ది. ఇక్కడ నేను దీంట్లో సగం వేద్దామని డిసైడ్ అయ్యాను. వేడైపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకటి కుక్ చేసుకుందాం. మొదట గార్లిక్ వేస్తున్నా. గార్లిక్ కొద్దిగా అలా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత
1 by 1 సాసెస్ పౌడర్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. మొదటగా టొమాటో కెచప్ వేసుకున్నా, దెన్ టొమాటో పేస్ట్, గార్లిక్ పౌడర్, తేనె కొద్దిగా వేస్తున్నాను, స్పైస్ మిక్స్ అన్నాను కదా, ఆ స్పైస్ మిక్స్ వేస్తున్నాను. అలాగే WC సాస్, రైజిన్ సాస్ అని కూడా అంటారు దీన్ని, అది కూడా కొద్దిగా వేస్తున్నాను. అప్పుడే ఘాటు తగులుతుంది, చూస్తున్నారా, బాగా ఘాటు తగులుతుంది. అండ్ ఫైనలీ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నాట్ ఫైనలీ ఆఫ్ కోర్స్, దీని తర్వాత కూడా ఒక్క ఇంగ్రీడియంట్ వేయాలి, ఒకటి కాదు రెండు. ఈ రెండు చికెన్ వేసిన తర్వాత కూడా వేద్దాం అనుకున్నా, బట్ ఫ్లోలో కంటిన్యూ అవ్వడం కోసం ఇప్పుడే కూడా వేస్తున్నాను. కొద్దిగా టొబాస్కో సాస్ అనమాట, ఇది బాగా కారం ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. అండ్ సాల్ట్ బాగా కొద్దిగానే పడుతుంది దీంట్లో. రీజన్ ఏంటంటే మనం వేసిన సాసెస్ అన్నింటిలో కూడా సాల్ట్ మిక్స్ ఉంటుంది కదా, ఆ సాసెస్లో ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ మనం చూసి వేసుకోవాలి. దాంతోపాటుగానే ఇందాక మనం ఒక స్పైస్ మిక్స్ పౌడర్ వేస్తాం కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకని సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలన్నమాట. సాస్ కుకింగ్ ప్రాసెస్ రెడీ అయిపోయింది. కొద్దిగా చికెన్ కుక్ అవ్వడానికి ప్లస్ సాస్ అంతా మిక్స్ అయ్యి జ్యూసీగా రావడానికి కూడా సపోర్ట్ అయ్యే విధంగా సాస్ అంతా వాటర్ యాడ్ చేయాలి. సాస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను చికెన్ వింగ్స్ వేస్తున్నాను. ఈ చికెన్ వింగ్స్ కుక్ అవ్వడానికి నియర్లీ 10 minutes అట్లా టైం పడుతుంది కదా, సో ఆ 10 minutes దీన్ని కుక్ అవ్వనిద్దాం. తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కారంగా మొత్తం అంతా కుక్ అవుతూ దాంట్లో అలా జ్యూసెస్ అన్నీ దాంట్లోకి ఇంకుతూ ఉన్నాయి. వీలైనంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవడం బెటర్. దాంట్లో ఏంటంటే సన్న మంటలో ఇవన్నీ కూడా దాంట్లో ఇంకుతూ అలా కారంగా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది బాగా వెట్గా ఉన్న డిష్ ఏనండి, డ్రై అవ్వకూడదు. తడిగా ఆ జ్యూసీ సాసీ అంతా అలాగే తగులుతూ ఉంటుంది అన్నమాట తినేటప్పుడు కూడా. సో అందుకని జాగ్రత్త పడాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోయింది కదా, మనం చూస్తూనే ఉన్నాం. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా తేలిక, ఈజీగానే కుక్ అవుతుంది. నీట్గా చక్కగా ఎంత కారం ఉందో ఆ కలర్లో తెలిసిపోతుంది కదా, అంత చక్కటి కారం వచ్చింది. ఎర్రగా కారంగా కనిపిస్తూ ఉంది. నేను కూడా అసలు వెయిట్ చేయలేకపోతున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు ప్రెజెంటేషన్లో పెట్టేద్దామా, ఎప్పుడెప్పుడు మీ అందరికీ చూపించేసి తిని చూద్దామా అన్న ఆతృత నాలో కూడా ఉంది. ఆల్మోస్ట్ డన్. అన్ని వైపులో కుక్ అయిపోయింది. సో డన్, ఇక్కడితో పని అయిపోయింది. నేను దీన్ని చక్కగా ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో. తర్వాత తిని చూసి ఎలా ఉందో చెప్తాను. మొత్తం అంతా తినేద్దాం అనుకున్నాను. కారంగా లైట్గా హనీ వల్ల
వస్తున్న చార్ టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు మరో అద్భుతమైన స్వీట్ ఐటమ్ మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ స్వీట్ పేరేంటంటే చాకోలావా కేక్. ఈ చాకోలావా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 4 గుడ్లు, 100 గ్రాములు బటర్, 100 గ్రాములు చాక్లెట్, 50 గ్రాములు ఐసింగ్ షుగర్ లేకపోతే షుగర్ పౌడర్, 50 గ్రాములు ఆల్ పర్పస్ ఫ్లోర్ లేదా మైదా. బేసిక్గా ఇవి కావాల్సి వస్తాయి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. అన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని మనం బేక్ చేసుకుంటాము. ఓవెన్ రెడీగా పెట్టుకున్నాము, ఆల్రెడీ ప్రీ హీటెడ్ అనమాట. సో హీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అయితే ఇవి తయారు చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బటర్ ఇంకా చాక్లెట్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా వచ్చే విధంగా, ఫ్లేవర్ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం వాటర్ ఆల్రెడీ కొద్దిగా వేడి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ప్యారలల్గా ఇలా వేడి అవుతూ ఉండని. చాలా బాగా హీట్ అయిన తర్వాత దీన్ని అలా పెట్టి కరిగించి మిక్స్ చేసుకొని మళ్ళీ దించేసుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే హీట్ ఎక్కువగా దీనికి డైరెక్ట్గా తగలకూడదు. చాక్లెట్కి డైరెక్ట్గా హీట్ తగిలితే కర్డులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని తక్కువ హీట్ పెట్టుకోవాలి. ఓన్లీ స్టీమ్లో కానీ లేకపోతే వేడి నీళ్ళల్లో కానీ కరిగే విధంగా జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, సో ఈజీగా మిక్స్ అవ్వడం కోసం చాక్లెట్ని కొద్దిగా ముక్కల కింద కట్ చేసుకొని బౌల్లో వేసుకుంటాను. వాటర్ కూడా బాగా హీట్ వచ్చేసింది. దాన్ని ఆఫ్ చేసుకొని పెడదాం. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టినట్టయితే అడుగంతా కూడా డైరెక్ట్గా దీనికి తగులుతుంది కాబట్టి ఎక్కువ వేడైపోయి చేస్తుంది. అందుకని సో దీన్ని ఆఫ్ చేస్తాను. వేడి నీళ్ళు మాత్రమే ఉంటాయి. ఇందులో బటర్ వేస్తున్నాం. బటరు మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు మనం తీసుకున్న బటర్ ఏమో ఎల్లో బటరు, దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే సాల్ట్ యాడ్ అవ్వని బటర్ కనుక మనం తీసుకుంటామో ఆ టైంలో మాత్రం కొద్దిగా ఒక పించ్, జస్ట్ ఒక చిటికెడు ఉప్పు దీంట్లో వేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా మిక్స్ చేసేసి వేడి నీళ్ళలో పెడతాం. అయితే ఇది తయారు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2 మీకు ఇందాకే చెప్పాను. 1 దీనికి నేరుగా మంట తగలకూడదు. 2 వాటర్ కూడా తగలకూడదు. చాక్లెట్లో ఏమాత్రం వాటర్ తగిలినా కూడా మళ్ళీ చాక్లెట్ కర్డ్లు అయ్యి పాడైపోయే అవకాశం ఉంటుంది. రెడీ అయిపోయింది కాబట్టి తీసి దూరంగా పెట్టేస్తున్నాను ఈ వాటర్కి వాటికి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో గుడ్లు ఇంకా ఫ్లవర్ ఇవన్నీ కూడా కలుపుకొని దాంతోపాటుగానే చాక్లెట్ వేసేసుకొని ఒక చక్కటి బ్యాటర్ మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం నేను 4 గుడ్లు వాడుతున్నాను. ఈ 4 గుడ్లు క్వాంటిటీ ఎలా చూస్తున్నామంటే మనం ఇందాక బటరు 100 గ్రాములు, చాక్లెట్ 100 గ్రాములు, అవి 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాం కదా. దానికి సుమారుగా డబల్ ద క్వాంటిటీ గుడ్లు వస్తాయన్నమాట. 4 గుడ్లు అంటే దాదాపుగా 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వస్తుంది. ఒక్కొక్క గుడ్డు వెయిట్ కనుక చూసినట్లయితే 60 గ్రామ్స్ వరకు కొలత ఉంటుంది అనమాట, దాదాపుగా కొంచెం అటు ఇటుగా. సో అది మనకు గుర్తుంటుంది. ఆ విధంగా అది 200 గ్రాములు వేస్తాం కాబట్టి ఇది ఒక 200-250 గ్రాములు వచ్చే విధంగా గుడ్డు వేస్తాము. రఫ్గా 4 గుడ్లు వేస్తే సరిపోతుంది ఆ క్వాంటిటీకి. సో మొత్తం 4 గుడ్లు కొట్టేసుకొని నీట్గా విప్పింగ్ చేసుకొని బాగా ఏరేషన్ రావాలన్నమాట. ఏరేషన్ అంటే తెలుసు కదా, నురగగా వచ్చి పై వరకు విప్ అవుతూ వస్తుంది. ఆ విధంగా ఏరేట్ అవ్వాలి.
ఆన్ చేద్దామా? చక్కగా మిక్స్ అయిపోయి ఏరేషన్ అంతా వచ్చి అంటే నురగలాగా కట్టేసుకొని బాగా వాల్యూమ్ వస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు చేయాలి. చేత్తో చేయడం అంటే బాగా కష్టమైన విషయం, అందుకని మిషన్ పెట్టుకోవడం బెటర్. చాలా టైం పడుతుంది అనమాట ఈ విధంగా చక్కగా ఏరేషన్ రావడానికి ఇది. సో అలా బీట్ చేసుకుంటూ కాసేపు వెయిట్ చేద్దాం. చూసారా చక్కటి ఫోమ్ వస్తుంది కదా. నిజానికి ఈ విధంగా ఫోమ్ చేసి ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇంకా కాస్త రావాలన్నమాట. దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాలు కనుక ఈ విధంగా చేసుకోగలిగితే చాలా చక్కటి ఫోమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇక్కడ వరకు కలిసిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు ఐసింగ్ షుగర్ మిక్స్ చేసుకుంటున్నాం. ఐసింగ్ షుగర్ వేసిన వెంటనే కరిగిపోద్ది ఎలాగో దీంట్లో. జస్ట్ మిక్స్ అయిపోయేసి కావాలంటే స్లోగా అట్లా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నౌ చాక్లెట్. అసలు వేస్ట్ చేయలేం కదా. ఇక్కడ వరకు ఒక డ్యూటీ అయిపోయింది మనకి. దీన్ని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా ఫ్లోర్ మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఫ్లారు మైదా పిండి కానీ ఇది వేసుకుంటాం. దీంట్లో ఏంటంటే రౌండ్గా మనం కనుక కలి తిప్పేసినట్లయితే కింద ఆల్రెడీ ఏరేట్ చేసుకొని బాగా విప్ చేసుకున్నాం కదా, ఆ నురగంతా కూడా సప్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నురగ డిస్టర్బ్ అవ్వకుండా దీన్ని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. మిశ్రమం తయారైపోయింది కదా. ఇప్పుడు మౌల్డ్స్లో వేసుకుందాం. ఈ మౌల్డ్ ఆల్రెడీ ఉంది కదా, ఈ మౌల్డ్కి చక్కగా బటర్ అంతా కూడా గ్రేజింగ్ చేసుకొని బటర్తో రాసి పైనుంచి కొద్దిగా మైదా పిండితోటి డస్టింగ్ చేసుకున్నాం అనమాట, అంటుకోకుండా ఉండడానికి. అలా చేసుకున్న దాంట్లో దీన్ని ఫిల్ చేసుకున్నాం. మొత్తం ఫుల్గా వేస్తే పైకి వచ్చేస్తుంది కాబట్టి మరీ ఫుల్గా కాకుండా ఒక 30వ భాగానికి వచ్చేంత వరకు నింపుకోవాలి. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా ఓవెన్లో పెట్టేసుకుందాం. 180 degrees ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 4 minutes పెట్టాల్సి వస్తుంది. మరీ డెలికేట్గా ఉంటుంది, ఇంకాస్త ఉంటే పర్లేదంటే 4.5 to 5 minutes కూడా పెట్టుకోవచ్చు. 4 minutes ఈజ్ యూజువలీ ఓకే. పెట్టేశాను. 4 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి డిమోల్డ్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం.
వావ్, కొద్దిగా ఎక్కువే బేక్ అయింది. ఇంకా 1 minute తక్కువ ఉంటే ఇంకా కూడా బెటర్గా వచ్చేది. కెమెరా తీసుకుని నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేలోపు ఇంకొక 1 minute ఎక్స్ట్రా కుక్ అయింది అనమాట, బేక్ అయింది. సూపర్ టేస్టీ. ఖచ్చితంగా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేయండి. వావ్, యమ్మీ యమ్మీ ఉంది. ఎనీవే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.